హాయ్ అండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీస్ కాకుండా పాలకూర ఎగ్తో ఇలా రైస్ ట్రై చేసి చూడండి. ఇది చాలా తక్కువ సమయంలో తక్కువ ఐటమ్స్తో చేసుకోవచ్చు. ఉదయమే హడావుడి లేకుండా తొందరగా లంచ్ బాక్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రైస్కి ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేయడం వల్ల వీటి నుంచి మనం ఏమీ కూడా తీసి పడేయవలసిన అవసరం ఉండదండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసి 2 ఎగ్స్ని కొట్టి దానిలో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకుని వేగాక కారం కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పాన్లోనే 2 స్పూన్ల ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి గ్రీన్ పేస్ట్ వేసి వేపుకోవాలి. కట్ చేసుకున్న పాలకూర కూడా వేసి 5 నిమిషాలు వేపుకోవాలి. ఇప్పుడు ఆ వేపుకున్న దాంట్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని కూడా వేసి ధనియాల పొడి, గరం మసాలా వేసుకుని సాల్ట్ చూసుకుని కుక్ చేసుకుని ఉంచిన రైస్ కూడా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉంచి తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్దీ పాలక్ ఎగ్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి.